పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కోపం వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, లార్డ్ అంటే పిగ్ ఆయిల్లో వచ్చే ఆయిల్ ఫ్యాటు, తర్వాత మన గీలో వచ్చే ఆయిల్, సన్ఫ్లవర్లో వచ్చే ఆయిల్, వీటిలో ఉన్న తేడాలు ఏంటంటే మనం ఇక్కడ చూస్తే శాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఈ మూడింటి యొక్క కాంబినేషన్ తర్వాత లినోలిక్ యాసిడ్ రేషియో ఇంపార్టెంట్. వీటిల్లో లినోలిక్ యాసిడ్ నుంచి మనం వేడి చేసినప్పుడు తయారయ్యే టాక్సిన్ వల్ల ఆ రేషియోలో ఆల్టర్ అయినప్పుడు మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మన ఎన్నిట్లో కల్లా కోకోనట్ ఆయిల్లో శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అలాగే గీలో కూడా శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, ఫిష్ ఆయిల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ రెండు రకాలు, ఒమేగా 3, ఒమేగా 6. ఒమేగా 6 సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఒమేగా 3 మన ఫిష్ ఆయిల్స్లోనూ, తర్వాత అవకాడో ఆయిల్ అంటే వెజిటబుల్ ఆయిల్స్లో ఎక్కువ ఉంటుంది. శాచురేటెడ్ ఫ్యాట్ అనేది మన ఇండియాలో ఏం చేశారంటే మనకు శాచురేటెడ్ ఫ్యాట్ గీలోంచి ఎక్కువ వస్తుంది. దీనివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఎల్డిఎల్ ఎక్కువ పెరగడం వల్ల ఎక్కువ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, ఎల్డిఎల్ ఎక్కువ శాతం ఉన్న వాళ్ళు మాత్రం శాచురేటెడ్ ఫ్యాట్ తీసుకోకూడదు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ వల్ల, ఈ హైపోథాలమస్ పనిచేయకపోవడం వల్ల మనం త్వరగా లావ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని ఈ స్టడీలో తెలిసింది. ఇలాగే దీంట్లో కోకోనట్ ఆయిల్కి, సోయాబీన్ ఆయిల్కి, పిగ్ ఆయిల్కి మంచిదా చెడుదా అనే ఒబిసిటీ ఎలా పెరుగుతుంది అనేది ఒక స్టడీ జరిగింది. పిగ్ ఆయిల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో త్వరగా లావ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అందులో మహిళల్లో ఎక్కువ వాడుతున్నారు, తొందరగా లావ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కోకోనట్ ఆయిల్ మనం ఇప్పుడు ఎక్కువ ఇండియాలో వాడేది సన్ఫ్లవర్ ఆయిల్. వీటిలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒమేగా 6 ఒక్కటే తీసుకుంటే మంచిది కాదు. కాంబినేషన్ ఆఫ్ ఒమేగా 6 విత్ ఒమేగా 3 కాంబినేషన్ ఉన్నది కోకోనట్ ఆయిల్ కానీ, అవకాడో ఆయిల్ కానీ, లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ. ఆలివ్ ఆయిల్లో వీటిల్లో లినోలిక్ యాసిడ్ యొక్క కాంబినేషన్ రేషియోస్ తక్కువ కాబట్టి మనకి త్వరగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువ. గీకి, పిగ్ ఆయిల్కి తేడా ఏంటంటే, యానిమల్ ఫ్యాట్స్కి, వెజిటబుల్ ఫ్యాట్స్కి తేడా ఏంటంటే, యానిమల్ ఫ్యాట్స్ వల్ల తొందరగా మనకి పొట్ట దగ్గర ఫ్యాట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. గీ తయారు చేసే విధానం, ఈ టెక్నాలజీ వేరే దేశాల్లో లేదు కాబట్టి ఓన్లీ మన ఇండియా వరకు ఉండడం వల్ల, ఈ టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల చాలామందికి గీ యొక్క, ఈ నెయ్యి యొక్క వాల్యూ తెలియట్లేదు. దీన్ని తయారు చేసే ప్రాసెసింగ్ వేరు. కానీ అన్నిటికన్నా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ప్రజలు ఏంటంటే 6 చెంచాల కన్నా ఎక్కువ ఏది వాడకూడదు. అది నెయ్యి అయినా కానీ, పిగ్ ఆయిల్ అయినా కానీ, ఫిష్ ఆయిల్ అయినా కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ. భారతదేశంలో 26 చెంచాలు రోజుకు వాడుతున్నారు. రెండవది ఇంపార్టెంట్ పాయింట్, 180 డిగ్రీస్ దాటకూడదు. మనం 300 డిగ్రీస్లో మనం ఆయిల్ మరగదీస్తున్నాం, నీళ్ళు మరిగినట్టు ఆయిల్ మరగదీసి దానిలో వడలు, చిప్స్ అన్నీ తయారు చేస్తున్నాం, బోండాలు ఇవన్నీ. దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ బిర్యానీలో కానీ, ఏ వంటల్లో కర్రీస్లో కానీ 300 డిగ్రీస్ పైన వాడుతున్నాం ఆయిల్. హీట్ అవుతున్న కొద్దీ లినోలిక్ యాసిడ్ బ్రేక్ డౌన్ అయ్యి అది ఒక టాక్సిన్గా తయారై మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం, షుగర్ వచ్చే అవకాశం, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి 3 ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటంటే, ఒకటి క్వాంటిటీ, చాలా తక్కువ ఆయిల్ వాడాలి రోజుకి. రెండోది మనం టెంపరేచర్ 300 డిగ్రీస్ టెంపరేచర్లో ఆయిల్ ఇప్పుడు బాయిల్ చేయకూడదు. దానివల్ల యాక్చువల్గా గ్యాస్ కన్నా మనకి టెంపరేచర్ ఉన్న స్టవ్స్ ఉన్నదైతే కరెక్ట్గా తెలుస్తుంది. మూడోది రీహీటింగ్, మళ్ళీ ఎక్కువసార్లు వాడకుండా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ నాలుగోది యానిమల్ ఫ్యాట్కి, ప్రోటీన్ ఫ్యాట్కి చాలా తేడా ఉంది. గీకిను పిగ్ ఆయిల్ అంటే లార్డ్ ఫిష్ ఒళ్ళలోంచి వచ్చే ఆయిల్కి చాలా తేడా ఉండడం వల్ల మన త్వరగా లావ్ అయ్యి మనకి ఫ్యాటీ లివరు, తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. How it helps? Neem contains healthy fats that improve metabolism and reduce inflammation, both of which help in managing insulin resistance. Mechanism: Neem contains butyrate, which helps improve insulin sensitivity, reduce inflammation, and enhance gut health, all of which are important for better glucose metabolism.